నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు పులివెందల్లో అయితే కనుక ప్రజాస్వామ్యం గెలిచింది. రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలిచినప్పటికీ ముందుగా గెలిచింది మాత్రం ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది. గత దశాబ్దాలుగా అక్కడ పోలింగే జరగకుండా ఎవరో ఒక రౌడీ షీటర్ను, ఒక ఫ్యాక్షనిస్ట్ను, ఒక గూండాను తీసుకొచ్చి ఈయన మీ జడ్పీటీసీ, ఈయన మీ సర్పంచ్, ఈయన మీ ఎంపీటీసీ అని చెప్పి రుద్దేసేవాళ్ళు. కానీ ఈసారి అలా కాకుండా వైఎస్ఆర్ ఫ్యామిలీకి భయపడకుండా దాదాపు 12 మంది నామినేషన్ వేసి రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రచారం కూడా చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోనున్నారు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా గత సంవత్సరాలుగా మీరు ఆడవాళ్ళు ఈ విధంగా ధైర్యంగా పులివెందల్లో లైన్లో నిలబడి ఓట్లు వేసినటువంటి చరిత్ర మీరు చూసారా? ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో చరిత్ర తిరగరాసింది. ఇక చూడండి, ఎంత బాగా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేయమంటారు, వీళ్ళంతా అంట పులివెందల వాళ్ళు కాదంట, వీళ్ళంతా జమ్మలమడుగోళ్ళు అని చెప్తారు. వీళ్ళు జమ్మలమడుగోళ్ళు అయితే మరి అక్కడ ఏజెంట్గా కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆయన ఏం చేశాడు? మరి అక్కడ సిట్టింగ్ ఎంపీను వైఎస్ఆర్సీపీ ఆయనే, సిట్టింగ్ ఎమ్మెల్యేను వైఎస్ఆర్సీపీ ఆయనే, వాళ్ళ సొంత ఊరు, ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన ఊరు. సో వాళ్ళు ఎందుకు అడ్డుకోలేదు? మరి ఇంకా మంగళవారం కబుర్లు అయితే చెప్తారు. అక్కడ కొత్త అనుభూతి, పులివెందల ఓటర్లు ఈసారి కొత్త అనుభూతి పొందారు. ఇంతవరకు సాగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ ఇతర పార్టీలు ఏవి ప్రజలను ఓటు అడిగింది లేదు. ఇంతవరకు ఈ 30 సంవత్సరాలు 35 సంవత్సరాల కాలంలో లోకల్ బడి ఎలక్షన్లలో నేను జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటును నాకు వేయండి అని చెప్పి వైఎస్ఆర్ ఫ్యామిలీని కాదని వేరే పార్టీ వాళ్ళు కానీ వేరే వ్యక్తులు కానీ ఇంతవరకు అడిగినటువంటి చరిత్రే లేదు. ఆ చరిత్రను తిరగరాస్తూ 11 మంది స్వతంత్ర అభ్యర్థులు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేశారు, ప్రచారాలు చేసుకున్నారు, వాళ్ళ తరపున ఏజెంట్లుగాను కూర్చోబెట్టారు. సజావుగా ఎన్నికలు సాగాయి. మొత్తానికి పులివెందుల్లో 72% 73% ఓటింగ్ కూడా జరిగింది. రేపు మధ్యాహ్నం లోపు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పి సంకేతాలు వెళ్ళాయో ఏమో మనకు తెలియదు. కానీ ఆయన ఏడుపులు పెడబొబ్బులు మొదలుపెట్టారు. రౌడీల్లాగా గూండాల్లాగా ఓటింగు అడ్డుకున్నారు. వాళ్ళని ఓట్లు వేయనీలేదు. ఎంపీని గృహ నిర్బంధం చేశారు. ఎంపీలను ఎమ్మెల్యేలను అనుమానితులను గృహ నిర్బంధం చేయడము అది ఎన్నికల ప్రక్రియ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా గృహ నిర్బంధం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా అరెస్టు చేశారు. కానీ దాన్ని ఎక్కడ సాక్షిలో కానీ వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో చూపించలేదు. కానీ 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను అరెస్టు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోలీసులు చాలా గట్టిగానే అక్కడ వాళ్ళు డ్యూటీ చేసి సాధారణ జనాలు ఎవరైతే ఉన్నారో, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓట్లు వేసే విధంగా, రిగ్గింగ్ను కూడా అడ్డుకునేలాగా, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా వాళ్ళైతే కనుక ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నం సఫలమైంది. మొత్తానికి పులివెందల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. మరి ఎవరు గెలిచారు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఓడిపోయారు. ఎప్పుడైతే చనిపోయినటువంటి స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయో అది కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సొంత నియోజకవర్గము, అదేవిధంగా సొంత మండలము, నేను అభివృద్ధి చేశానని చెప్పుకునేటువంటి ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించి వేరే పార్టీ వాళ్ళు ఆ రకంగా నామినేషన్లు వేశారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు సగం ఓడిపోయినట్లు. ఇక నిజంగా ఎవరు గెలవబోతున్నారనేది రేపు తెలుస్తుంది. ఈలోపు ఒకటైతే చెప్పవచ్చు, ప్రజాస్వామ్యం గెలిచింది. ఇక్కడ చూడండి, కొత్త మాధవరంలో నడవలేని వృద్ధురాలిని చక్రాల కుర్చీలో తీసుకువెళ్తున్న కానిస్టేబుల్, చక్రాల కుర్చీలో కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని ఎలాగైనా బతికించాలి, మేము ఓట్లు వేసినటువంటి చరిత్రే లేదు, వాళ్ళెవరో వాళ్ళ అనుచరులు తీసుకొని వచ్చి ఈయనే మీ సర్పంచ్, ఈయనే మీ జడ్పీటీసీ, ఈయనే మీ ఎంపీటీసీ అని చెప్పేసేవాళ్ళు. కానీ ఈసారి మాకు అవకాశం వచ్చిందని చెప్పి ఆయన కొత్త మాధవరంలో నడవలేని వృద్ధురాలు కూడా వచ్చి ఓటు వేయడం జరిగింది. 3 చక్రాల కుర్చీలో వృద్ధురాలను తీసుకొస్తున్న ఆశా వర్కర్లు. ఇక చూడండి, తాత పద ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం, నడవలేని తాతను ఓటేసేందుకు తీసుకొస్తున్న యువకుడు. ఆ యువకుడు చూడండి వాళ్ళ తాతను కూడా తీసుకెళ్లి ఓటేయించి తీసుకొని వచ్చాడు. సో మొత్తానికి పులివెందల చరిత్రలో లేని
లేని విధంగా ఒక ఉప ఎన్నికకు గాను ప్రజాస్వామ్యాన్ని బతికించినటువంటి ఎలక్షన్ కమిషన్ను అదేవిధంగా పోలీసు శాఖను మనం ఖచ్చితంగా అభినందించాలి. ఇలాంటివి ఎప్పుడూ పులివెందల్లో ప్రజలు కానీ ఓటర్లు కానీ చూడలేదు. మొట్టమొదటిసారిగా చూశారు, ఓట్లు వేశారు, ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు రాబోతుంది. కానీ ఎవరు గెలిచినప్పటికీ ఎవరు ఓడిపోయినప్పటికీ, ఎందుకంటే ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. కానీ ఎట్టకేలకు ప్రజాస్వామ్యం గెలిచింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.